తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. ఈవీవి గారి విషయానికి వస్తే సార్ మళ్ళీ ఈ అంటే చాలా మంది చెప్పారు, అది నిజమో కాదో నాకు తెలియదు. ఈవీవి గారికి ఆర్యన్ రాజేష్ మంచి హీరో అవుతాడు అని చెప్పేసి చాలా బలమైన నమ్మకం అంట. సో ఆయన లాంచ్ చేశారు, సక్సెస్ రాలేదు, మీరు సక్సెస్ ఇచ్చారు. సో ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. సో ఆ కొడుకు మీద ఎందుకు ఆయనకి అంత నమ్మకం? అంటే ప్రతి కొడుకు మీద ఉంటుంది, బట్ ఇద్దరిలో ఈ కొడుకు పెద్ద హీరో అవుతాడని ఎందుకు అంత బలంగా అంటే ఒకటి సార్, ఇప్పుడు స్క్రీన్ కి నిజం చెప్పాలంటే ఆయన ఆయన అందగాడు కదా. కరెక్ట్. ఆర్యన్ రాజేష్ చాలా అందగాడు, చాలా ఫ్రెష్ ఉంటుంది, హైట్, ఇద్దరు హైటే. రాజేష్ నరేష్ ఇద్దరు మంచి హైట్, మంచి ఫిగర్ బాగుంటది. బట్ ఆయన హీరోని చేయాలనుకున్నారు. బేసిక్ గా ఈయన ఏంటంటే, ఈయన నరేష్ డైరెక్టర్ అవ్వాలనే కోరిక ఉంది అప్పటికే ఉండడం వల్ల ఓకే ఆయన అలా అనుకుని ఉంటారు. ఏది రాజేష్ ని హీరోని చేయాలి అనేది అనుకుని ఉంటారు. ఆ తర్వాత ఏంటంటే సక్సెస్ అనేది అది కుదరడం సార్. ఇప్పుడు ఈవీవి గారు చూడండి, సక్సెస్ లా అంతే కదా, ఎన్ని సక్సెస్లు, ఎన్ని సూపర్ డూపర్ హిట్లు. అయితే వాళ్ళ అబ్బాయి విషయంలో అది ఎందుకో మిస్ కొట్టింది అంతే. ఏదో స్క్రిప్ట్ కరెక్ట్ గా సెట్ అవ్వలేదా, అలా మనది కుదిరింది అంతే. అంత మాత్రం చేత ఇది గొప్ప కాదు. లేకపోతే ఆయన ఎక్కడండి, ఆయన ఎంత ఎవరెస్ట్, ఆయన ఎంత గొప్ప డైరెక్టర్ అయినా అది ఆయన గొప్పతనం అండి. ఆయన ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం అనేది ఆయన ఇంకా అక్కడ చూసే స్థాయికి అనిపించింది అందరికి. అది గొప్ప విషయం. అండ్ సునీల్ గారితో మిస్టర్ పెళ్ళికొడుకు చేసినప్పుడు నిజంగా ఇష్టపడి చేశారు ఆ సినిమా? అంటే ఇష్టపడే చేశానండి. కాకపోతే చిన్న డౌట్ అయితే ఉండిందండి నాకు. అదైతే వాస్తవం. ఎందుకంటే అది చెప్పాలి. నేను అంటే ఇప్పుడు చెప్పడం కాదు, ఆర్బి చౌదరి గారి ముందే కూడా చెప్పాను నేను. ఆర్బి చౌదరి గారి ముందు చెప్పాను, సునీల్ అందరూ ప్రొడ్యూసర్ అందరి ముందే నేను చెప్పాను. అంటే బేసిక్ గా ఏంటంటే ఈ కథ కరెక్ట్ తెలుగులో తనకి సెట్ అయ్యే కథ కాదు. అవును, సెట్ అయ్యే కథ కాదు. ఎందుకంటే సునీల్ అంటే నవ్వించాలి, మంచి డాన్స్లు వేస్తాడు, హుషారుగా ఉండాలి సినిమా. ఆ పిక్చర్ లో ఏంటంటే ఒక లవర్ బాయ్ క్యారెక్టర్, అతను సినిమా అంతా సాడ్ గా ఏడుస్తూ ఉంటాడు సార్. ఆ కథ, ఆ క్యారెక్టరైజేషన్ అలాంటిది సార్. ముందుగా అనుకుంది అసలు సునీల్ నేనా? వాళ్ళు చెప్పిందే నాకు, నేను చెప్పింది కదా ఆ సినిమా. వాళ్ళు సూపర్ గుడ్ వాళ్ళే రైట్స్ కొన్నారు, కొని సునీల్ నువ్వు చేస్తే బాగుంటది అని అంటే నేను చెప్పాను. సినిమా చూసిన తర్వాత నేను ఇదైతే యాస్టీజ్ అందులో ఉన్నదైతే సెట్ అయ్యే మ్యాటర్ కాదు, కానీ దీనికి ఏం చేయాలి, చుట్టూ ఏదన్నా కామెడీ అంతా చేస్తే వర్కౌట్ అవ్వచ్చు అంటే, లేదు నువ్వు బాగా చేస్తావు అన్నారు. అది ఆ నమ్మకం వాళ్ళు ఇచ్చారు యాక్చువల్గా, ఆర్బి చౌదరి గారు వాళ్ళు. దాని ఎఫెక్టే కదా 4 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. తర్వాత నేను అసలు చేయలేదు కదా సినిమా. తర్వాత ఇప్పుడు కెవ్కేక అది ప్యారలల్ గా జరిగిందండి. కెవ్కేక ప్యారలల్ గా అది ప్యారలల్ గా జరుగుతూ వచ్చినాయి సినిమాలు. అంటే ఏంటంటే ఒక టైంలో నేను కూడా ఓకే బాగా చేయగలనని నమ్మా. అంటే దిగినాక ఇంకా తప్పదు నమ్మాను. బట్ అది ఆర్బి చౌదరి గారు కూడా చెప్పారు, తను ముందే చెప్పాడు క్లియర్ గా అని కూడా చెప్పారు. ఓకే. తర్వాత అండ్ ఇప్పుడు మీ కెరీర్ మొత్తం చూసుకుంటే సార్, ఇప్పుడు మనం లేడీ బాబ్జీ గురించి కూడా మాట్లాడుకుంటే హిట్, లీలా మహల్ సెంటర్ హిట్, సో అలాగే ఆడుతూ పాడుతూ హిట్. సో మీరు చేసిన 6-7 సినిమాల్లో 50% హిట్ పర్సెంటేజ్ ఉంది. ఒక డైరెక్టర్కి 50% హిట్ పర్సెంటేజ్ అనేది చాలా మంచి నెంబర్. అవునండి. కానీ ఎందుకు మీ కెరీర్ తర్వాత కూడా డైరెక్టర్గా, యాజ్ ఎ డైరెక్టర్గా ఇన్ని సక్సెస్లు ఇచ్చిన తర్వాత కూడా అనుకున్నంత నెంబర్స్ చేయలేకపోయారు కదా మీరు? ఎక్కడ? అదేనండి, అదే నేను చెప్తున్నాను కదా, అది వేరే ఎవరిని అనడానికి, బ్లేమ్ చేయడానికి అసలు లేనే లేదండి. నాకు అవకాశాలు వచ్చినాయి, వాటిని నేను అందిపుచ్చుకోలేదు. ఓకే, కథలు సిద్ధంగా లేవు మీ దగ్గర? కథలని కాదు, వేరే వేరే రీజన్స్ వల్ల, నాకు మనుషులు సెట్ అవ్వకపోవడం వల్ల నేను అందిపుచ్చుకోలేకపోయానండి. అంతే తప్ప అవకాశాలు ఆ తర్వాత కూడా వచ్చినాయి నాకు. ఇప్పుడు అదే సూపర్ గుడ్ లో ఇద్దరు హీరోలు ఏదో పిక్చర్ తమిళ్లో చేశారు, అది చేస్తారా అని అడిగారు ఆ సినిమా తర్వాత కూడా. బట్ ఆ సినిమా తమిళ సినిమా కూడా నాకు ఎక్కలా సార్. ఎందుకు మళ్ళీ ఇంకో సినిమా ఫ్లాప్ సినిమా చేయడం అని చెప్పి నేను అది చేయలేదు. బట్ ఈ ప్రాసెస్ లో మీరే చెప్పారు, ఇంటర్వ్యూలో చెప్పారు, బాలకృష్ణ గారితో ఒక సినిమా అయ్యింది, అవును, అడ్వాన్స్ సంథింగ్ ఏదో కూడా జరిగినట్టుంది అని చెప్పి, మరి ఆ సినిమా కూడా అయిపోయింది. ఆ సినిమా కూడా బాలకృష్ణ గారితో సినిమా ఎందుకు అయిపోయింది అసలు? అది నాకు రీజన్ అసలు తెలియదండి.
అప్పుడు ఒక కథ కూడా నాది కాదు, వేరే వాళ్ళది. అది విన్నాము, ఓకే అనుకున్నాము, అంత అయిపోయింది. అయిన తర్వాత 3-4 మీటింగ్లు అయినాయి. ఆ తర్వాత అప్పుడు నాది మిస్టర్ పెళ్లి కొడుకు సినిమా రిలీజ్ అయింది. ఓకే. రిలీజ్ అయింది. అది అది ఆడలేదు కదా. ఆ తర్వాత నాకు ఏం జరిగిందో నాకు తెలియదు. ఆ ప్రొడ్యూసర్స్ సైడ్ నుంచి ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రాజెక్టు ప్రస్తుతం వద్దనుకుంటున్నామండి అని చెప్పారు. ఇప్పుడు కొంచెం టైంగా వద్దని కూడా కాదు, కొంచెం టైం కావాలండి, కొంచెం టైం తర్వాత చేద్దాము అన్నట్లుగా చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు వేరే ప్రయత్నాలు చేస్తున్నారు వేరే డైరెక్టర్ తోటి అనేది నాకు తెలిసింది. ఇంకా తర్వాత అది ఎందుకు ఏమిటి అనేది నేను అడగలేదు, ఎవరిని అడగలేదు. మీరు తర్వాత కాలంలో బాలకృష్ణ గారి సినిమాలు కథానాయకుడు, మహానాయకుడు అట్లా యాక్ట్ చేశారు కదా, గుమ్మడి గారి క్యారెక్టర్ చేశారు. అవునండి. అప్పుడు బాలకృష్ణ గారితో ఎప్పుడన్నా ఈ సందర్భం అంటే వచ్చిందా? అప్పుడు అలా అనుకున్నాము అనే టాపిక్ వచ్చింది. నేను కూడా ఎందుకు అనేది నేను అడగలేదండి. నేను అడగలేదు, ఆయన చెప్పలేదు. అప్పుడు అప్పుడు ఆ సందర్భం గురించి అయితే మాట్లాడుకున్నాం. అంతే. నేను దానికి ఎందుకు అనేది అడగలేదు నేను. అప్పుడు వాళ్ళు ఆ ప్రొడ్యూసర్ అలా చెప్పారు. తర్వాత నేను అడ్వాన్స్ కూడా నేను రిటర్న్ చేశాను. తర్వాత చేశారా? నిజానికి చేయక్కర్లేదండి, ఎందుకంటే నేను చేయనని చెప్పలేదు కదా. ఆ తరువాత కొంతకాలానికి ఆ ప్రొడ్యూసర్ మధ్యలో ఇంకొక వ్యక్తి చేత కబురు చేశాడు, నేను యాక్టర్ అయిన తర్వాత. అది చాలా రోజుల తర్వాత అయితే ఒక 5 years 6 years 5 years తర్వాత. ఎంత సార్ అమౌంట్? అది ఎందుకులేండి, అంతే కానీ అమౌంట్ చేయమన్నారు. అంటే చేయిస్తారా అని అడిగారు, చెయ్యమని కూడా, ఎందుకంటే వాళ్ళకి ఆ రైట్ లేదు. అంతే. అంటే ఏమన్నా ఇలాగా రిక్వెస్ట్ చేశానని చెప్పండి అని మధ్య 5 లక్షలు ఉంటుంది చెప్పారు. నేను రిటర్న్ చేసేసాను, ఎందుకంటే ఎప్పుడైనా నేను రిటర్న్ చేయాలని అనుకున్నానండి. ఓకే. అది నిజం. నా దగ్గర ఎప్పుడన్నా కొంచెం బాగా ఉన్నప్పుడు నేను రిటర్న్ చేసేద్దామని అనుకున్నాను, ఎందుకంటే నేను అట్లా ఎవరిది ₹1 నా దగ్గర ఉన్న మనశ్శాంతిగా ఉండలేము. అయితే దానివల్ల ఏమైందంటే, నాకు మిగతా సినిమాలు పోయినాయి ఆ టైంలో. మిగతా సినిమాలు చాలా మంది అడుగుతున్నప్పుడు ఎందుకంటే వీళ్ళు అడ్వాన్స్ ఇచ్చి కమిట్ చేశారు కదా, కమిట్ చేసినప్పుడు మిగతా సినిమాలు లేదు, ఇది అద్భుతంగా చేయాలి ఈ సినిమా, ఇంకా ఇది మనకి అసలు మామూలుగా చేయకూడదు ఈ సినిమా అని మొత్తం జవసత్వాలన్నీ దీని మీద పెట్టేయాలని చెప్పి అప్పుడు పక్కన వచ్చిన ఏ సినిమా నేను ఒప్పుకోలే. అక్కడ నష్టపోయారుగా మీరు? 100% నష్టపోయానండి. నష్టపోయాను కానీ, బట్ అయినా సరే ఇవన్నీ సహజం అండి, సినిమాల్లో చాలా జరుగుతూ ఉంటాయి. అసలు నాకనే కాదు, మీకు ప్రతి డైరెక్టర్కే జరుగుతాయి. కాబట్టి ఇదేమి కొత్త విషయం ఏం కాదు, అట్లా ఏం లేదు. రకరకాలైన ఇప్పుడు బిజినెస్లు ఉంటాయి కదా సార్. ఇప్పుడు ఎవరిని తప్పుపడడానికి లేదు. మనం ఇప్పుడు ఆ ప్లేస్లో మనం ఉన్నా కూడా, మొన్న సినిమా ఫ్లాప్ అయింది, ఇప్పుడు నెక్స్ట్ చేస్తే ఎలా ఉంటుందో మార్కెట్ అనేది కూడా ఉంటుంది కదా. వాళ్ళని ఎవరిని తప్పుపడడానికి లేదు, మనం ఆ ప్లేస్లో ఉన్నా కూడా అలాగే చేస్తామేమో తెలియదు. సార్ ఇప్పటి వరకు మీరు డైరెక్ట్ చేసిన సినిమాల గురించి మాట్లాడుకున్నాము. సో ఇప్పుడు కొంతసేపు మీ గురువు గారి గురించి, కోడి రామకృష్ణ గారి గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ నాకు చిన్న ముందుగా నేను చెప్పే మాట ఏంటంటే, ఆయన ఒక దిగ్దర్శకుడు. 90 సినిమాలు 100 సినిమాలు దరిదాపులు దాకా చేశారు. 100 సినిమాలు చేసిన డైరెక్టర్ అనమాట. సో నేను ఆయన కెరీర్ మొత్తాన్ని, నా ఏజ్ కానీ నా అనుభవం కానీ సరిపోదు. నాకు తెలిసిన కొన్ని విషయాలను అడుగుతాను, వాటిల్లో మీ ప్రమేయం ఉండొచ్చు, మీ ప్రెజెన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మీకు తెలిసింది చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలుగు సినిమాలో డైరెక్టర్లు లెజెండరీ డైరెక్టర్లు అంటే రాఘవేంద్రరావు గారు, దాసరి నారాయణరావు గారు, వీళ్ళిద్దరి పేర్లు వినిపిస్తాయి. కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఒక వ్యక్తి ఉన్నారు, కోడి రామకృష్ణ గారు. ఆయన 100 సినిమాలు చేశారు. వీళ్ళిద్దరూ ఎలాంటి హిట్లు ఇచ్చారో అంతే స్థాయి హిట్లు ఇచ్చారు. వీళ్ళిద్దరి నీడ వల్ల కోడి రామకృష్ణ గారికి రావాల్సినంత పేరు రాకుండా పోయిందా? అదైతే చాలా మంది అంటారండి, అది కూడా కొంతవరకు వాస్తవం. అంటే వాళ్ళ నీడని కాదండి, వాళ్ళ నీడ అనేది వాళ్ళిద్దరు నీడ చాలా పెద్దదైపోయింది ఇండస్ట్రీ. అవునవును, వాళ్ళు మరి నిజంగానే లెజెండ్స్ కదండి. ఇప్పుడు మా గురువు గారి కంటే కూడా వాళ్ళు చాలా ముందు నుంచి వాళ్ళు చాలా పెద్ద లెజెండ్స్ కదా. ఆ తర్వాత జనరేషన్ కదండి ఆయన. దాసరి గారి శిష్యుడే కదా ఆయన. కాబట్టి కాకపోతే మా గురువు గారు కూడా ఆయన గురువుకు తగ్గ శిష్యుడే. ఆయనకి అంటే ఆయనకు ముందు నుంచి కూడా దాన్ని ప్రొజెక్ట్ చేసుకోవడము, లేకపోతే దాన్ని అవన్నీ ఆయనకి లేదండి. సినిమాలు చేసేయడం అంతే, సినిమాలు చేసేయడమే. తర్వాత
ఆయన ఎప్పుడు కూడా నేను ఇంత హిట్స్ ఇచ్చానో లేకపోతే నేను ఇంత గొప్ప దర్శకుడున్నానో అనే ఒక్కసారి కూడా ఆయన అనుకున్నది కానీ ఎప్పుడు ఆయన గొప్పతనం గురించి చెప్పుకోవడం కానీ అది ఎప్పుడు లేదండి. సార్ ఆయన ఎప్పుడు చాలా సామాన్యంగా అందరితోటి మామూలుగా ఉండేవారు.